బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఉదయాన్నే మొదలైంది. పాత బస్తీలోని బండ్లగూడ, చంద్రాయనగుట్ట, చత్రినాక, సాలిపండ, ఫలక్నామా, కాంచన్ బంగ్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. మెహదీపట్నం, మాసప్యాక్ ప్రాంతాల్లోనూ వాన కురిసింది. తెల్లవారుజామున రాజేంద్రనగర్, చార్మినార్, కార్వాన్, మెహదీపట్నం, మలక్పేట్, ఎల్బీ నగర్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలోని 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో వర్షం కారణంగా మార్నింగ్ షిఫ్ట్ ఆఫీసులకు వెళ్లేవారు, పనులకు బయలుదేరేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? రామ్ ప్రసాద్. ప్రసన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కారణంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురనున్నట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు. నిన్న రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం అయితే చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురవడం జరిగింది. అంతేకాకుండా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామున కూడా కొన్ని ప్రాంతాలలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అయితే ఇటు వాతావరణ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వివిధ జిల్లాలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు ముఖ్యంగా ఇటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు 40 సెంటీమీటర్ల వేగంతో అయితే గాలులు కూడా వీసేటువంటి అవకాశం అయితే ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సంబంధిత ఏదైతే ప్రకటించినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా భువనగిరి, యాదాద్రి, ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో ఇటు వికారాబాద్ ప్రాంతంలో అయితే భారీ వర్షం కురున్నట్లు అధికారులు చెప్పిన నేపథ్యంలో సంబంధిత జిల్లాలలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు ప్రజలు భారీ వర్షం కురిసినట్లయితే అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా భారీగా వాటర్ అయితే ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే తెల్లవారుజామున కురిసినటువంటి వర్షంతో కూడా కొన్ని ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేట్ అయినట్టు అధికారులు చెప్పిన నేపథ్యంలో వాటర్ స్టాగ్నేషన్ క్లియర్ చేసేందుకైతే ఇటు వాటర్ బోర్డుతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నీరు నిలవకుండా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ వర్షం రాగల 3 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నాయి. మనం చూస్తున్నాం, గత 4 రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాలలో భారీగా ఇటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాగల 3 రోజులు కూడా వర్షం ప్రభావం ఉండనున్నట్లయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనా ప్రాంతంలో వర్షానికి సంబంధించి ఇటు వాటరే కానీ, అదేవిధంగా ఇటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదులుగారులు వీస్తున్న నేపథ్యంలో భారీ వృక్షాలు కూడా నేల కొరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సంబంధిత ప్రజలు ఎవరైతే ఉంటారో తమ ప్రాంతాల్లో చెట్లు కనుక విరిగినట్లయితే ఏమంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 0402111111 నెంబర్కి అయితే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే ఇటు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది వెంటనే ఇక్కడ రంగంలో దిగి చెట్లను తొలగించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు తెలిపేది ఏంటంటే వర్షం కురిసిన సమయంలో అయితే ఇటు విద్యుత్ తీగలకు కొంత దూరంగా ఉండాలని. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలో అయితే చూసుకోవచ్చు, ఎగువనకు వచ్చే వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వచ్చిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో అయితే భారీగా వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇటు సంబంధిత అధికారులకైతే సమాచారాన్ని అందించాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తరు అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్లు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అయితే రాగల 3 రోజుల పాటు కూడా వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.